బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నల్ వద్ద వేగంగా కారు వెళ్తుండగా మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు 3 పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారిని స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు క్షేమంగా బయటకు తీశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దీంతో కారు 3 పల్టీలు కొట్టింది అన్నట్టుగా తెలుస్తోంది. కారులో వారిని ఉన్న స్థానికులు అండ్ సిగ్నల్ వద్ద వేగంగా కారు వెళ్తుండగా మరో కారు ఢీ కొట్టింది అన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, గతంలో చాలా సార్లు కూడా మితిమీరిన వేగంతో వెళ్లి ఈ రకమైన ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యం జరిగింది. అయితే మనం చూస్తే కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన కారు దాదాపుగా 3 పల్టీలు కొట్టి దాంట్లో కొట్టిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వాళ్ళను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు కారులో ఉన్న వారు మాత్రం ప్రాణాలతో బయటపడడం తెలుస్తా ఉంది. అయితే ఈ కారు ప్రమాదం ప్రధానంగా మితిమీరిన వేగంతో వచ్చిన నేపథ్యమే కాకుండా తర్వాత అడ్డుగా వచ్చిన కారును బలంగా ఢీకొట్టారు. తర్వాత అంటే అదుపు తప్పి, కంట్రోల్ తప్పి ఈ ఎదురుగా వచ్చిన కారును ఢీకొని ఈ రకంగా 3 పల్టీలు కొట్టింది. వెంటనే బ్రేక్ వేయడం తోటి ఏదైనా సరే కంట్రోల్ రానప్పుడు కొంచెం స్లోగా బ్రేక్ వేసి దాన్ని స్లో చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికే మితిమీరిన వేగంతో వచ్చిన తర్వాత ఇక ఎదురుగా ఉన్న కారును ఢీకొనేటప్పుడు కంట్రోల్ చేయని పరిస్థితుల్లో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దాదాపుగా 3 పల్టీలు కొట్టిందని చెప్పని అక్కడ ప్రత్యక్ష సాక్షులు అలాగనే ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్న వివరాలు కూడా తెలుస్తామని వెంటనే ట్రాఫిక్ పోలీసులు పరుగున వచ్చామంటే కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు తీశారు. వీళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కారును మితిమీద నడపడం కాకుండా ఈ కారు ప్రమాదం వల్ల ఎదురుగా ఉన్న 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి ఈ ప్రమాద దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అవడంతో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి కారు డ్రైవర్ ఇంత స్పీడ్ గా మితిమీరిన వేగంతో నడపడం అనేది ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్ లో నడుస్తున్నాడా, ఎందుకు అంత స్పీడ్ గా నడుస్తున్నాడని చెప్పని కారు నడిపిన డ్రైవర్ ని ప్రస్తుతం విచారణ చేస్తారు. మొత్తానికి కారులో 3 ఉన్నారు. 3 పల్టీలు కొట్టినప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి ప్రాణ ప్రమాదం లేదు. దాదాపుగా 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్న ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంజన, సిన్నారెడ్డి, మనం విజువల్స్ లో చూస్తే కారు అంత గట్టిగా అంటే 3 పల్టీలు కొట్టింది. దాంట్లో ఉన్న ఆ కారులో ఉన్న వ్యక్తికి ఏం ప్రమాదం కాలేదా ఇన్నారెడ్డి? అయితే ప్రధానంగా మనం గమనిస్తే ఈ కారు ఇప్పుడు జరిగిన ఘటన మనం చూస్తే స్పీడ్ గా వస్తున్న నేపథ్యంలో కంట్రోల్ తప్పి ఎలాగైనా సరే ఎదురుగా వస్తున్న కారును తప్పించాలని చెప్పని చేసిన ప్రయత్నంలో భాగంగా బ్రేక్ వేయడం, అది ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టినట్టు కూడా స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం ప్రకారం తెలుస్తా ఉంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్ గా స్పందించి అక్కడ 2 కార్లను కూడా ఢీకొట్టిన నేపథ్యంలో కూడా 2 కార్లను తర్వాత కారులో ఉన్న ఇరుకుని ఉన్న 3 కూడా సురక్షితంగా రక్షించి బయటకు తీసుకొచ్చారు. అక్కడ కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ అవడం తోటి వాళ్ళకు ఒక భారీ ప్రమాదం తప్పని చెప్పుకోవచ్చు. ఇమీడియట్ గా స్పందించిన స్థానికులు కావచ్చు, అక్కడ కానిస్టేబుల్ కావచ్చు, వాళ్ళని బయట తీశారు. ప్రస్తుతం అయితే మాత్రం స్వల్ప గాయాలు మాత్రం బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళని హాస్పిటల్ నుంచి ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమయ్యారో ఆ కారణమైన వారికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.